అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మధ్య ప్రోటోకాల్ వివాదం కొనసాగుతుంది. అలాగే పార్టీ ఫిరాయింపులపై కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ భేటీకి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి దూరంగా ఉన్నారు. ఇదే అంశంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా. చాలా విషయాలు చెప్పాము, ఇంకా మిగతా విషయాలు చెప్తే మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు బ్రదర్ ఒక్క మాట, ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరింది ఆయన. ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, ఏ కడియం శ్రీహరి అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోవట్టుకున్నాడేమో, ముందు ఆయనతోనే చెప్పించి కథంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తుంది. నేను బోల్ చేయాలి. అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మధ్య ప్రోటోకాల్ వివాదం కొనసాగుతుంది. అలాగే పార్టీ ఫిరాయింపులపై కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మధ్య ప్రోటోకాల్ వివాదం కొనసాగుతుంది. అలాగే పార్టీ ఫిరాయింపులపై కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ భేటీకి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి దూరంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, కేటీఆర్ నేతృత్వంలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి దాదాపుగా హరీష్ రావుతో పాటుగా అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒక 4 ఎమ్మెల్యేలు మాత్రమే దీనికి హాజరు కాలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఈ దీనికి హాజరు కాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా దీనికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో స్పీకర్ కు 2 అంశాలపైన ఫిర్యాదు చేశారు. స్వయంగా కేటీఆర్ ఈ విషయాలపైన ఫిర్యాదు చేశారు. అందులో ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రోటోకాల్ అనేటువంటిది పాటించడం లేదు. అక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేతిలో ఓటమి పాలయ్యారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వారిని అధికారిక కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నారు. వారిని డయాస్ల మీద కూర్చోబెడుతున్నారు. వారి చేత చెక్కుల్ని పంపిణీ చేపిస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన. ఏ పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల హక్కులు ఎమ్మెల్యేలకు ఉంటాయి. వారిని కాదని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతల్ని తీసుకొచ్చి ఈ విధంగా వేదికల మీద కూర్చోబెట్టడం అనేటువంటిది ఇది తమ హక్కుల్ని ఉల్లంఘించడమే. కాబట్టి తమ హక్కుల్ని పరిరక్షించే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పి ఒక ఫిర్యాదుని చేశారు స్పీకర్ కి.
ఇక రెండోది పార్టీ ఫిరాయింపులు పైన కూడా చేశారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఈ వివరాలన్నీ కూడా మీ నోటీస్ లో ఉండే ఉంటాయి. సో అందులో పార్టీ మారినటువంటి దానం నాగేందర్ కు సంబంధించినటువంటి పిటిషన్ కూడా మీకు అందజేశాము అని చెప్పి, మిగిలిన 9 మందికి సంబంధించినటువంటి పిటిషన్లు అనర్హత వేటు వేయాలని చెప్పి వారికి సంబంధించినటువంటి పిటిషన్లు కూడా అందజేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ సారాంశాన్ని స్పీకర్ కు చెప్పినట్లుగా వివరించినట్లుగా కేటీఆర్ వివరించినట్లుగా చెప్తున్నారు. అందులో సుప్రీంకోర్టు ఒక కాల పరిమితి అనేటువంటిది ఉండాలి. ఎమ్మెల్యేల అనర్హత పెట్టినకు సంబంధించి స్పీకర్ వద్దకు ఒక ఫిర్యాదు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దీనిపైన అనర్హత వేటు వేసేటువంటి అధికారం స్పీకర్ కే ఉన్నప్పటికీ దానికి ఒక కాల పరిమితి అనేటువంటిది ఉండాలి. 3 నెలలలోపు చర్యలు తీసుకోవాలి. అనర్హత పిటిషన్ మీద చర్యలు తీసుకోవాలి. లేదనంటే కోర్టు జోక్యం చేసుకుంటుంది అనేటువంటి ఒక ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని స్పీకర్ కు వివరించినట్టుగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మణిపూర్ కు సంబంధించి కేసులను ఉదాహరించినట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ స్పీకర్ చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఆ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వడము, ఆ తర్వాత స్పీకర్ ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయడము, ఈ వివరాలన్నింటినీ కూడా స్పీకర్ కు కేటీఆర్ స్వయంగా వివరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్తా ఉన్నారు. అటు జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుంటున్నారు. కానీ ఇదే రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కూడా ఉంది. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వయంగా ప్రోత్సహించడం ఏంటి అని, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన చోట, హర్యానా లాంటి చోట అక్కడ కాంగ్రెస్ పార్టీ స్వయంగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తుంది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుల పైన ఇతర రాష్ట్రాల్లో పోరాటాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దాన్ని ప్రోత్సహిస్తారు, సో ఇందుకు సంబంధించి కోర్టులు ఏం చెప్తా ఉన్నాయి, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, సో గౌరవంగా దీనిపైన స్పీకర్ చేరు హుందాతనాన్ని మరింత పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి స్పీకర్ ను కోరినట్లుగా చెప్తున్నారు. ఇక ఒకవేళ స్పీకర్ పైన అయితే విశ్వాసం ఉంది. స్పీకర్ కనుక అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే, అనర్హత వేటు వేయకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అదే ప్రకటనని కూడా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ చేశారు.